హాయ్ అండి, నేను మరలా మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ ఒకప్పటి టాప్ మోస్ట్ హీరోయిన్ గురించి. ఆమె తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెలిగిన మహానటి. ఏ పాత్రనైనా ఇట్టే చేయగలిగిన నటి. కొన్ని పాత్రలు ఆమె మాత్రమే చేయగలుగుతుంది. ఆ పాత్రలు ఆమెకు మాత్రమే సెట్ అవుతాయి. ఆమె చేసిన సినిమాల్లో పాత్రల్లో ఒక్కొక్క డైలాగ్ చెప్తే సినిమా హాలు దద్దరిల్లేదే అంటారు ప్రేక్షకులు. ఆమె నటనలో కన్నీరు పెట్టింది అంటే సినిమా చూసిన ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టేవారంటే ఆమె నటన అంత అద్భుతంగా ఉండేది. అందుకే ఆమెకు మాత్రమే ఊర్వశి అనే బిరుదు లభించింది. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమెనండి ఊర్వశి శారద. తెరపై వందల చిత్రాల్లో నటించి మెప్పించి ఎంతో సక్సెస్ ను సాధించిన శారదా గారి జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఆమె వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాల్లో ఫెయిల్యూర్స్ తో పాటు రాజకీయాలకు వచ్చిన విధానం మొదలగు ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. టాపిక్ లోకి వెళితే, శారద అసలు పేరు సరస్వతి. ఈమె 1945 జూన్ 25న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. తండ్రి పేరు వెంకటేశ్వరరావు, తల్లి సత్యవతి దేవి. వీరిది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ చేనేత వర్గానికి చెందినవారు. శారదా గారికి మోహన్ రావు అనే ఒక అన్నయ్య కూడా ఉన్నారు. శారదా గారి గురించి తెలుసుకునే ముందు ఆమె అమ్మమ్మ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమె సినీ రంగ ప్రవేశానికి బీజం పడింది ఆమె అమ్మమ్మ దగ్గరే పెరిగిన విధానం అనే చెప్పాలి. శారద అమ్మమ్మ గారి పేరు కనకమ్మ. ఆమె చెన్నైలో ఉండేది. ఆ కాలంలో ఆమె కొంచెం రెబల్ గా ఉండేవారట. అమ్మమ్మ సాంప్రదాయబద్ధంగా మంచి క్రమశిక్షణ కలిగిన ఆమె శారదను డాన్స్, నటన నేర్చుకోవటానికి అనుమతించింది. కానీ చాలా రూల్స్ పెట్టేవారట. శారద తండ్రి వెంకటేశ్వరరావు గారి మొదటి భార్య పేరు సరస్వతి. ఈమె మరణించిన తర్వాత సత్యవతి దేవి అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్య పేరునే శారదా గారికి పెట్టడం జరిగింది. శారద తండ్రి గారు నగల వ్యాపారం నిమిత్తం బర్మా వెళ్తుండేవారు. అందుకే శారదా గారిని అమ్మమ్మ దగ్గర ఉంచటం జరిగింది. అమ్మమ్మ పెంపకంలో శారదా గారు చాలా క్రమశిక్షణగా పెరిగారు. అమ్మమ్మ వద్ద ఉంటూ 6 ఏళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకున్నారు. చిన్నతనంలోనే దసరా, ఇతర గుడి ఉత్సవాల్లో నృత్య ప్రదర్శనలు చేసేవారు. అమ్మమ్మ సహాయంతోనే శారదా గారు నటనను ప్రారంభించారు. శారదా గారు పెరిగి పెద్దై హీరోయిన్ అయిన తరువాత హీరోలతో సన్నిహితంగా ఉండకూడదని, హీరోలు శారదను తాకకూడదని ఇటువంటి రూల్స్ పెట్టేవారట అమ్మమ్మ. మొదటగా రక్త కన్నీర్ అనే నాటకంలో హీరోయిన్ పాత్ర చేసినప్పుడు శారద వయసు 13 సంవత్సరాలు. రక్త కన్నీర్ అనే నాటకంలో ఆమె పాత్ర ఆమె జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చును. ఈ నాటకంలో నటుడు నాగభూషణం ప్రక్కన నటించారు. ఈ నాటకం ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను ఉర్రూతొలగించిందంట. నాగభూషణం పేరు కూడా ఈ నాటకం వల్లే రక్త కన్నీర్ నాగభూషణంగా మారింది. ఈ నాటకం తరువాతే శారద సినిమా వాళ్ల దృష్టిలో పడి సినీ అవకాశాలు వచ్చాయి. 1955 సంవత్సరం ఎన్టీఆర్, సావిత్రి ప్రధాన పాత్రధారులుగా విడుదలైన కన్యాశుల్కం అనే సినిమాలో బాలనటిగా 3 నిమిషాల పాట సీక్వెన్స్ లో శారదా గారు సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటికే ఇండస్ట్రీలో సరస్వతి పేరుతో చాలా మంది ఉండటం వలన ఆమె శారదా పేరుతో ఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత 6 ఏళ్ల పాటు బాలనటిగా నటించి 1961 నుంచి హాస్య నటిగా మారి 3 సార్లు జాతీయ అవార్డును గెలిచి మహానటి ఊర్వశి శారద అయ్యారు. శారదా గారు ముఖ్యంగా సమాజంలో మార్పు తెచ్చే మంచి మెసేజ్ ఉండే సినిమాలు చాలా చేశారు. శారద, ఇదా లోకం, మనుషులు మారాలి, బలిపీఠం వంటి సినిమాలు చేశారు. అందులో బలిపీఠం వంటి సినిమా శోభన్ బాబు గారితో కలిసి నటించారు. ఇందులో నిర్మలమ్మ కూడా ఉన్నారు. నిర్మలమ్మ పాత్ర నిజంగా అద్భుతం అనే చెప్పాలి. బలిపీఠం సినిమా శారద గారి సినీ కెరీర్ లో ఒక మైలురాయి. ఆ రోజుల్లో బలిపీఠం సినిమా సమాజంలో ఉన్న కుల వ్యవస్థను తొలగించి మానవత్వం, ప్రేమ, గౌరవం ఇటువంటివే ప్రధానంగా. ఈ సినిమా 1975 జూలై 17న రిలీజ్ అయి 2025 జూలై 17కి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1968 సంవత్సరంలో తులాభారం అనే మలయాళ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆమె నటన హృదయాన్ని కదిలించేదిగా ఉంటుంది. అందుకే ఆమెకు మొదటి నేషనల్ అవార్డు వచ్చింది. తరువాత స్వయంవరం, 1977 సంవత్సరంలో నిమజ్జనం, ఇలా 3 సినిమాలకి నేషనల్ అవార్డు వచ్చింది. శారద 125కు పైగా మలయాళ చిత్రాల్లో నటించి కేరళ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. అప్పట్లో జాతీయ ఉత్తమ నటి అవార్డును ఊర్వశి అవార్డు అని పిలిచేవారు. ఈ ఊర్వశి అవార్డును 3 సార్లు అందుకున్న ఒకే ఒక్క హీరోయిన్ శారద గారు మాత్రమే. అప్పటి నుంచి ఆమె పేరుకు ముందు ఊర్వశి స్థిరపడి ఊర్వశి శారదగా
పిలుస్తున్నారు. వందల సినిమాలు నటించి 3 సార్లు నేషనల్ అవార్డును గెలిచి ఊర్వశి శారద అనే గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం సక్సెస్ కాలేకపోయారు. సంబరాల రాంబాబు సినిమా ద్వారా కేవీ చలంతో పరిచయం అయ్యి ప్రేమలో పడి 1972 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అయితే చలంకి అప్పటికే పెళ్ళే 3 పిల్లలు. 1964 సంవత్సరంలో చలం భార్య రమణకుమారి మరణించారు. శారద చలం గారిని వివాహం చేసుకున్న కొద్ది రోజులకే శారదా గారిని శారీరకంగా మానసికంగా టార్చర్ చేయటం మొదలుపెట్టారు. చలం డ్రింక్ చేసి షూటింగ్ సెట్లకు వచ్చి వేధించి కొట్టడం కూడా జరిగిందట. అప్పుడు ఎన్టీఆర్ గారు చలంని మందలించారట కూడా. ఇలా హింసించటం వలన 1984 సంవత్సరంలో ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయి విడాకులు నోటీస్ పంపి తరువాత డివోర్స్ తీసుకున్నారు. చలం కెరీరు పతనమైన సమయంలో శారదా గారు మంచి పీక్ స్టేజ్ లో ఉన్నారు. చలంతో విడిపోయిన తరువాత ఒక మలయాళీ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ తన మీద కంటే తన డబ్బు పైన ఆశ ఉందని తెలుసుకొని అతనితో కూడా విడిపోయారు. శారదా గారికి పిల్లలు మాత్రం లేరు. ఒంటరిగానే ఆమె మరింత గొప్ప నటిగా మారారు అంటారు చాలా మంది. శారదా శోభన్ బాబు జంటగా నటించిన సినిమాలు శిశింద్రి చిట్టుబాబు, కాలం మారింది, మానవుడు దానవుడు. 1973 సంవత్సరంలో శారదా సినిమా. ఈ సినిమాకు బంగారు నంది అవార్డు కూడా లభించింది. తర్వాత బలిపీఠం, కార్తీక దీపం ఇంకా కొన్ని సినిమాల్లో మంచి మెసేజ్, నైతిక విలువలు, సమాజంలో మార్పు తెచ్చే సినిమాలు చేసి మంచి పేరును సంపాదించారు. శారదా గారు 1996 సంవత్సరంలో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీలో చేరి తెనాలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 11వ లోక్సభకు పోటీ చేసి సింగం బసవ పొన్నయ్య కాంగ్రెస్ పై గెలిచి ఎంపీ అయ్యారు. పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న టైంలో తన నియోజకవర్గమైన తెనాలికి ఆమె చాలా మంచి పనులు చేయించారు. ముఖ్యంగా రైల్వే లైన్ మంజూరయ్యేలా చేశారు. రోడ్లు వేయించారు. స్కూల్స్ కూడా నిర్మించారు. 1998 సంవత్సరంలో లోక్సభ రద్దు కావడంతో తిరిగి ఎలక్షన్స్ జరిగాయి. రెండోసారి పోటీ చేశారు. కానీ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పి శివశంకర్ గారిపై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శారదా గారు లోటస్ చాక్లెట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ ఎక్కువగా పట్టణాల్లో ఉండే స్త్రీలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే 1992 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. కానీ ఎక్కువ కాలం బిజినెస్ ని రన్ చేయలేక నష్టపోవటం వలన ఈ చాక్లెట్ కంపెనీని ఇతరులకు అమ్మేయటం జరిగింది. ఊర్వశి శారదా గారికి కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా లభించాయి. 2013 సంవత్సరంలో కలైమామణి అవార్డు తమిళ సినిమాకు చేసిన సేవలకు వచ్చింది. అలాగే 2010 సంవత్సరం ఎన్టీఆర్ జాతీయ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కూడా లభించింది. 2024 సంవత్సరంలో కేరళ ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారం జేసీ డానియల్ అవార్డు లభించింది. ప్రస్తుతం చెన్నైలో తన సోదరుడి కుటుంబంతో ఉంటున్నారు ఆమె. తన 60 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని మనం అందరం అభినందించాల్సిందేనండి. ఎందుకంటే తెలుగు సినీ ప్రపంచంలో ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం, గౌరవం, గుర్తింపు ఉంది. ఆమె మిగతా జీవితం హాయిగా ఆరోగ్యంగా ఉండాలని మనం అందరం కోరుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.